హైవేర్స్ ఎన్నిసార్లు చెప్పినా మా బతుకులు ఇంతే మేము ఇంతే అన్నట్టుగా బతికేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇకనన్నా ఈ వీడియోలో చూసి ఒక్కల మరణ సంతోషారా బాబు. మన జీడిమెట్ల ఏరియా, కుత్బుల్లాపూర్ ఏరియా, భార్యాభర్త మధ్య గొడవలంట. పాప ఇక్కడ నలుగురితో మాట్లాడుకుంది. వాటికి పూర్తిగా మందు పోపిండ్రా చంపేండ్రా అని తీసుకెళ్ళి ఆ బాచుపల్లి సరౌండింగ్స్లో ఓపెన్ ఏరియాస్ కొన్ని ఎక్కువ ఉంటాయి. ఈ బౌరంపేట ఏరియా ఎలాగంటే మనకి గండిమైసం క్రాస్ రోడ్ నుంచి ఆ బాచుపల్లి వెళ్ళే రోడ్లో ఈ మధ్యలో వచ్చేసి బౌరంపేట ఏరియా మరికొన్ని కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటాయి. అంటే చెట్లు అవి కూడా ఉంటే కాన్ రాకుండా ఉంటే ఓకే రైట్ అటువంటి చోట పట్టుకెళ్ళారు. నైట్ సిట్టింగ్ వేశారు. అయ్యాక వాళ్ళు బీరు బడులతో మొత్తం అతను తల మీద కొట్టేశారు. ఇక వాళ్ళు మత్తులో ఉన్నారు, ఇతను మత్తులో ఉన్నాడు, కొట్టేశారు. ఆ తాగినదిలో తల పగిలింది, బ్లడ్ గారుతుంది. మనిషిని చూస్తేనేమో స్పృహ పడిపోయాడు, ఇంకేం చచ్చిపోయాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈలోపు అతను ఎప్పుడో మెలకు వచ్చింది. మెలకు వచ్చి రాగానే దెబ్బకి పోలీసుకి వెళ్ళి జరిగింది చెప్పేశాడు. క్రాస్ చెక్ చేస్తే వాళ్ళ ఆవిడే అతన్ని చంపించడానికి చెప్పింది. ఎందుకు ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు అంట. ఈ అమ్మ జీవితం ఎన్ని గొడవలు అన్నా కానీ ఈ చంపటాలు ఏంటి, సావటాలు ఏంటి, అసలు ఎందుకు అసలు? ఇప్పుడు అతను ఎలా కల నయమైద్ది. ఇప్పుడు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో కుర్రాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనమేనా? ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిందేనా? మొగుడిని చంపేద్దనుకున్న భార్య అది జైలుకి వెళ్ళాల్సిందేనా? మరలా చెప్తున్నా కదా, ఈ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా పేద బిలో మిడిల్ క్లాస్ ఎక్కువగా వీళ్ళే కనిపిస్తున్నారు. ఏంటంటే అంతగా చదువుకోరు, అండ్ డబ్బా సరిగా ఉండదు, అండ్ లేనిపోయిన వ్యవహారాలు ఈ సోషల్ మీడియా వల్ల, స్మార్ట్ ఫోన్ల వల్ల చిచ్చి అనిపించే పనులు చేసుకుంటూ చివరికి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు.